జోసెఫ్ విజయ్‌కి రాహుల్ గాంధీ ఒక షాక్ ఇచ్చాడు. ఈరోజు 8వ తారీఖున ఢిల్లీలో ఇండీ కూటమి సమావేశం జరగబోతుంది. అంటే భేటీ. ఈ భేటీలో 23 పార్టీలైతే ఉన్నాయి. అందులో టీవీకే పార్టీ లేదు. ముఖ్యంగా తమిళనాడులో కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి పార్టీ, మొదటి నుంచి కాంగ్రెస్ సపోర్ట్ చేసినటువంటి పార్టీ. మరి ప్రభుత్వానికి కీలకమైనటువంటి భాగస్వామిగా ఉన్నటువంటి అదే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నేషనల్ పాలిటిక్స్‌లోకి టీవీకి ఆహ్వానం అందించలేదు. ఎందుకు అంటే లోక్‌సభ స్థానాలు లేవంట. ఎవరైతే లోక్‌సభలో పోటీ చేస్తారో లేదా రాజ్యసభ స్థానాలు కలిగి ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క భేటీలో ఆహ్వానం ఉందన్న విధంగా చెప్తున్నారు. అంటే త్వరలో ఇప్పుడు టీవీకే రాజ్యసభకి వెళ్ళబోతుంది. కానీ ఆ రాజ్యసభ స్థానాన్ని కూడా కాంగ్రెస్‌కి చెందినటువంటి ఒక నేతకి ఇచ్చేశారు. చిదంబరం ఏమొచ్చేసి రాజ్యసభ స్థానం మాకు ఇవ్వాలి ఈసారి, దానికి చాలా కారణాలు ఉన్నాయి. అటు కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది. ప్రతి విషయంలో కూడా బిల్లులు పాస్ అయిపోతున్నాయి. మీరు కాంగ్రెస్కి మాకు ఇవ్వాలంటే మరి ఇప్పుడు టీవీకి విజయ్కి చెందినటువంటి వ్యక్తి ఒకవేళ రాజ్యసభ అయితే మాత్రం ఎవరికి సపోర్ట్ చేస్తాడు? కాంగ్రెస్కే కదా సపోర్ట్ చేస్తాడు. కానీ మరి ఎందుకో తెలియదు కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏమొచ్చేసి టీవీకి విజయ్కి ఉన్నటువంటి ఆ రాజ్యసభ అవకాశాన్ని వాళ్ళు ఆగేశారు. బహుశా అదే చెప్తున్నారు. వాస్తవం కూడా అదే. రాజ్యసభకి, లోక్సభకి ఇంకా వాళ్ళు ఎటువంటి స్థానాలు లేవు, పోటీ చేయలేదు కాబట్టి వచ్చే సార్వత్రిక ఎన్నికలు అంటే లోక్సభ ఎన్నికల్లో వీళ్ళు పోటీ చేసిన తర్వాత టీవీకిని చేర్చుకుంటారు. పోటీ చేసిన తర్వాత కాదు, పోటీ చేయడానికి ముందే టీవీకిని చేర్చుకుంటారు. ఎంపీ సీట్లు లేనటువంటి ఆ పార్టీకి ఇప్పుడు ఇస్తే ఇండీ కూటమిలో చులకన భావం వస్తుందనో లేకపోతే ఇతర పార్టీల నుంచి వ్యతిరేకత అయినా రావచ్చు అన్న ఉద్దేశంతో ఇప్పుడు ఈ నిర్ణయం అయితే తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అంతకుమించి రాహుల్ గాంధీకి విజయ్ అంటే పెద్ద కోపం ఏమీ లేదు. పెద్దగానే కాదు, చిన్న కోపం కూడా లేదు. ఆ రోజు జరిగిన అవమానం పక్కన పెడితే మిగతాదంతా యాజ్ టీజ్గా విజయ్ అయితే రాహుల్కి మంచి సపోర్ట్గానే వెళ్తున్నాడు.